నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు భాష అంటే నాకు ఎంతో ఇష్టమని, తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నట్లు వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరు ఆర్టీసీ డిపోలో సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్ఎంయు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు. గణనాథుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం అన్నదాన కార్యక్రమాలు. తెలుగు భాష అంటే నాకెంతో ఇష్టమని, తెలుగువాడిగా పుట్టినందుకు మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రంలో ఉన్న చిత్రపటాలు పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో నా వంతు కృషి చేశానని తెలిపారు. ఎవరికైనా మాతృభాష మీద ప్రేమ ఉంటుందని, అది సహజమన్నారు. అయితే నాకు మాత్రం అది కాస్త ఎక్కువని తెలిపారు. మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రులు ఆరంభ సూరులు అనే అపవాదు తప్పు అని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. తన పింఛన్లో 5 లక్షల రూపాయలను ప్రాచీన విద్యా కేంద్రం అభివృద్ధి కోసం త్వరలోనే అందజేస్తానని ఆయన ప్రకటించారు. అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ రచించిన కృష్ణరాయల కీర్తి, అలాగే ప్రబల జానకి రచించిన హరికథ సాహిత్య సిధు అనే పుస్తకాలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఈరోజు సందర్శించి మనందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం. సెలవు దినం అయినప్పటికీ నేను వస్తున్నానని తెలిసే సంపత్ కుమార్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం చాలా సంతోషం. నాకు అత్యంత ఇష్టమైంది మొదటిది మా అమ్మ. నేను చూడాల, ఎందుకంటే నాకు 11వ నెలలో మా అమ్మ చనిపోయింది. ఆ అదృష్టం నాకు లేదు. ఆ తర్వాత కాలంలో ఇష్టమైంది సరే మా ఆవిడ, ఆ మాట ఎలా చెప్పు తప్పదు. ఆ తర్వాత ఇష్టమైంది కుమార్తె, కుమారుడు, కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరూ వ్యక్తిగతమైన. కానీ నేను బాగా బహిరంగంగా మామూలుగా ఇష్టపడేది, అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుగు భాష. తెలుగువాడిగా పుట్టినందుకు, తెలుగు మాట్లాడగలుగుతున్నందుకు, తెలుగువాడిగా వెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతుంటాను, ఒక రకంగా గర్వపడుతుంటాను. ఎవరికైనా వాళ్ళ మాతృభాష పైన ప్రేమ ఉంటుంది, అది సహజం. కానీ నాకు అది కాస్త మరీ ఎక్కువ. దినదిన అభివృద్ధి చెందవలసిన వాటిల్లో ఈ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆప్యాయంగా ఆధారంగా మాడభూషి కుమార్ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉండగా ఆయన అనేక సెమినార్లు చేశాడు. రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, తమిళ రాష్ట్రంలో మాడభూషి అనగానే ఒక సెమినార్ ఎక్కగా చాలా మంచి పేరు ఉంది. వారు ఈ కావ్యాన్ని మన నాయుడు గారికి ఆధారంగా అందించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డయాలసిస్ వార్డులో ఏసీల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కమిటీ సభ్యులు హాజరయ్యారు. పలు అభివృద్ధి పనులు, సమస్యలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశామన్నారు. కలెక్టర్ నిధులతో ఆసుపత్రి ప్రహరీ గోడ నిర్మించడం జరిగిందని, టాయిలెట్ బ్లాక్ కు ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. డయాలసిస్ కేంద్రంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు. ఈ హాస్పిటల్ కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. ముందుగా మొన్న కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సబ్ కలెక్టర్ గారు కలిసి ఆ కాంపౌండ్ 15 లక్షలు శాంక్షన్ అయినందుకు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా కలెక్టర్ గారు ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చారు ఏఈ గారు. అది సబ్ కలెక్టర్ గారు అలాగే నా ద్వారా నేను కూడా మన కలెక్టర్ గారికి అందజేసి అవి కూడా శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డయాలసిస్ సంబంధించినటువంటి పేషెంట్స్ ఇటీవల అందరూ కూడా నేను మీటింగ్ గారికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీసులో. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ పిలిచి చెప్పాము. ఏసీలు తరచూ చెడిపోతుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రికమెండేషన్ ఇస్తున్నాం. అట్లాగే రేపు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారికి కూడా వీళ్ళపైన కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ గతంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ డయాలసిస్ సెంటర్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చా గూడూరుకి. ఇప్పుడు ఆ డయాలసిస్ సెంటర్ ఈరోజు అన్యాయంగా ఏసీ లేకుండా అన్యాయం అవుతుంటే చూస్తూ ఓర్చుకునే పరిస్థితి అయితే మా దగ్గర లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానిపైన కూడా మా సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. ఒక తీర్మానం రాసి సంబంధిత అధికారులు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా ఒక లెటర్ పంపిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ హాస్పిటల్లో ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్ల పైన డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి ప్రచారం జనాల్లో, ప్రజల్లో, మీడియాలో ఉంది. కాబట్టి చెప్పాం. కొత్తగా వచ్చారు డాక్టర్ గారు, ఆయన కూడా చెప్పాం. ఆయన ఇటీవల వచ్చారు, ఆయన సంబంధం లేదు. కానీ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏం లేకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పి కూడా డాక్టర్ గారికి కూడా అందరం చెప్పాం. టైంకి హాస్పిటల్లో ఉన్న టైంకి ఇక్కడ ఉండి తర్వాత బయట మిషన్ ప్రకారం మీరు చేసినా మిమ్మల్ని అడిగేదానికి కూడా మాకు కూడా హక్కు లేదు. కాబట్టి దయచేసి హాస్పిటల్ టైమింగ్స్కి అందుబాటులో ఉండమని చెప్పి కూడా డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, భారతి, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, డిపో సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు నాయకులు అహ్మద్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో నాయకులు ప్రవీణ్, భాషా, శ్రీనివాసులు, కృష్ణ, గౌస్, సంధాని, పోలయ్య, కమలాకర్, బాబురావు, రమేష్, సుధాకర్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. మానుకోవాలి కిలోమీటర్లు పెంచే ప్రయత్నాలని, కిలోమీటర్లు పెంచే ప్రయత్నాలని, కిలోమీటర్లు పెంచే ప్రయత్నాలని. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఈ రోజు నిరాహార దీక్షలు 2వ రోజు జరుగుతున్నాయి. ఈ దీక్షల సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. డిపో మేనేజర్ గారు ఆయన వైఖరి మార్చుకుని ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే శ్రావణ్ కుమారు కండక్టర్ది సమస్య ఉందో అది పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని సర్వీసులు కిలోమీటర్లు కూడా పెంచేయడం జరిగింది. అవి కూడా ఉపసంహరించుకుని రాబో కాలంలో కూడా కిలోమీటర్లు పెంచకుండా కార్మికులపై పనిభారం పెంచకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిపోలో అక్రమ సస్పెన్షన్లు, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా 2వ రోజు టెంటు వేయటం జరిగింది. ముఖ్యంగా టీటీఐలు శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని భయపెట్టి భయాందోళనకు గురి చేసి, కనీసం వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేస్తానన్నా కూడా ఫోన్ కూడా చేస్తే నేను ఇన్సాపరేట్ కేసు రాస్తానని చెప్పి బెదిరించి ఒక తప్పుడు కేసు రాస్తే ఆ కేసుని కనీసం
ఒక్కసారి ప్రక్షాళన కూడా చేయకుండా, ఒక్కసారి దాన్ని ఇది చేయకుండా, రివ్యూ చేసుకోకుండా అసలు క్యాండిడేట్ ఎటువంటి ఉండదని చెప్పి చూడకుండా డిఎంఓ ఏకపక్షంగా ఈ విధంగా సస్పెండ్ చేయడం జరిగినది. ఈ దౌర్భాగ్యము. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రాణిపేటలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వైకాపా నాయకులు అలసిరి గోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఎగు వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివంద్య
మన ఎగురాడిపల్లి లక్ష్మీ దేవస్థానం వద్ద ఈ రెండో సంవత్సరం రెండో సంవత్సరం అయింది. ట్రస్టీ కూడా సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరం కూడా మళ్ళీ పంపించాము. ఈ సంవత్సరం కూడా మనం పండుగ రోజు నుంచి ఈరోజు 4వ రోజు ప్రతి నిత్యం కూడా ఉదయం సాయంత్రం ఉభయాలు జరుగుతూనే ఉన్నాయి. బాగా భక్తజనం అందరూ వచ్చి పూజలో పాల్గొంటున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య సోదర అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద వినాయక చవితి ఉత్సవాలలో 4వ రోజును పురస్కరించుకొని యువ కిషోరాల నడుమున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి దేవస్థానం వద్ద ఎవరు ఏ కోరికలు కోరుకుంటే అవి తూచా అట్టే వచ్చే సంవత్సరం లోపల నెరవేరుతున్నాయి. చిల్లకూరు హరిజన వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురు దైత్య కలక్షేత్రే గురు ధర్మ సతారాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ. మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమ్మలపాలెంలో ఏర్పాటైన వినాయక విగ్రహం వద్ద చవితోత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దాసరి పద్మనాభం, శ్యామల, వారి కుమారులు హేమచంద్, చక్రి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచ. గూడూరు పట్టణంలోని కొత్త మాతమ్మ దేవాలయం ప్రాంతంలో మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆదివారం సాయంత్రం నిమజ్జన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుందని భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ పిల్లని
గత 23 సంవత్సరాల నుంచి గూడూరు అరుణాచపాలు మాతమ్మ గుడి టెంపుల్ దగ్గర వినాయక చవితి విగ్రహం చేస్తున్నాము. మా పంచాయతీ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మేము మూడో జనరేషన్ చేస్తున్నాము. వినాయక చవితి సందర్భంగా మేము పెట్టిన పొద్దు వినాయక గణేష్ మాకు స్పెషల్ ఏంటంటే వచ్చిన భక్తులు అందరికీ ఆశీర్వాదం ఇస్తుంటారు అన్నమాట. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గంగణపతి గంగణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో వస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి పలకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాడవాడలా నీకే మొక్కినాముగా, తోడై ఉండవా తొండం సామి, కల్లి కల్లికి కథం తొక్కినాముగా, మది నిండా మహారాజా నిన్నే నమ్మి. గణపతి నువ్వే మా గణపతి, తొలి పూజ నీకేలే ఏ రోజైనా. గణపతి నువ్వేలే మా గతి, లోకాన్ని దీవించు ఏదేమైనా. విజయాల నాయక విఘ్న వినాయక జై. జగమంతా వేడుక జనమంతా పాడగా జై 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 జై. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలుస్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో స్వామివారితో పాటు విశ్వనాథ స్వామి మహాగణపతికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. యుఎస్ఏకి చెందిన మల్లిరెడ్డి వారి విజయకుమార్ రెడ్డి అనూష వారి కుమారుడు శశాంక్ జన్మదిన సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి, సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మదేవతకు నిలుపును ప్రాణం, విజయ కారణం విఘ్ననాశనం, కాని పాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. స్థానిక మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన్ని వలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం రోజు అందరికీ తెలిసేటువంటి విషయమే. అందులో భాగంగా ఈరోజు యుఎస్ఏలో ఉన్నటువంటి మల్లిరెడ్డి గారి యొక్క విజయ్ కుమార్ వారి ధర్మపత్ని అనూష గారుల కుమారుడైనటువంటి శశాంక్ జన్మదిన సందర్భంగా ఈరోజు మన భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానం వద్ద విశ్వనాథ స్వామి వారికి భగవాన్ వెంకయ్య స్వామి వారికి విశ్వనాథ స్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి ప్రసాదం స్వీకరించడం జరిగింది. గూడూరు మండలం పాలిచెర్ల రాజుపాలెం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూకు కమిటీ సభ్యులు వేలంపాటలు నిర్వహించారు. గణనాథుడి లడ్డూ వేలంపాటలో 89,000 రూపాయలకు ముప్పాళ్ళ మనోహర్ రాజు, అరుణమ్మ దంపతులు దక్కించుకున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు భాష అంటే నాకు ఎంతో ఇష్టమని, తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నట్లు వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరు ఆర్టీసీ డిపోలో సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్ఎంయు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు. గణనాథుడికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం అన్నదాన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.